ఇంకా ఎవరు లేదు సపోర్ట్. మన బీసీ ఛానల్ వచ్చినాక వీళ్ళందరూ జయక్క, వీళ్ళందరూ సీనన్న, వీళ్ళందరూ కృష్ణన్న, వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు మరీ ముందుకు పోయింది అని నన్ను మన బీసీ ఛానల్ వాళ్ళ ఉన్నదే నిలబడే నన్ను ఓడగొట్టారు. ఒక రాజకీయాన్ని ఎంచుకున్నారు. సో రాజకీయాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీరు సమాజం పట్ల మీరు గట్టిగా మాట్లాడే స్థాయికి రావాలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మా. ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మేము మీ ద్వారా ఒక చిన్న ఆలోచన కోరుకుంటున్నాము. మీరు ఈ మీటింగ్ ద్వారా కనీసం మా వంతు సహకారంలో ఒక 50% అన్నా మీరు అవేర్నెస్ తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య రంగాల్లో కూడా ఏదైతే లక్ష్యపడి ఈరోజు మన జీవితాన్ని కలగబెట్టి ఈ తీసుకొస్తున్న అందరూ ఈరోజు కలుసుకోవడానికి కారణం తగ్గొస్తుంది. కేవలం ఒక బీసీ అప్పుడే మనం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టవచ్చు. ఇంకోటి, మీరు మౌనంగా ఉంటే అన్యాయం పైకి, మీరు ఎదురు తిరిగితే న్యాయం మీరు చేసినట్టు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఈ టిప్స్, వంట చేయడానికి ఎలాంటి టిప్స్ అవసరమో ఆడది బయటికి వచ్చి ఎలా వెళ్ళాలని కూడా దానికి టిప్స్ అవసరం. అవునా? ఇక్కడ సంస్కృతంలో ఎత్ర నారీ పూజతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు చుట్టుపక్కల దేవతలు ఉన్నారు, సంచరిస్తున్నారు. ఏ మంచి కార్యానికైనా దేవతలు అక్కడ దీవెన ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అది మాత్రం 100% కరెక్ట్ అంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ నేను చెప్పిన కొన్ని విషయాలు అవగాహన, అంటే ఒకటేసారి మొత్తం గ్రంథం రాదు, ఒకటేసారి మొత్తం చదువుకోవాలంటే చదవలేదు. మీరు గ్రాడ్యువల్గా ఒక్కొక్క విషయము మీరే నాకు చెప్పే స్థాయిలో ఎదుగుతారు. 5 సంవత్సరాలు పూర్తయ్యాక ఆ రోజు మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం. కృష్ణయ్య సార్ని, శ్రీని సార్ని వీళ్ళందరినీ పిలిచి మనము, సరేనా? అయితే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏ కుల సంఘాలు చూడు ఇంతమంది మహిళలను తయారు చేస్తాం. ఏ పార్టీ లేదు, ఏ మీటింగ్ అయినా సరే స్టేజ్ మీద భాగం వాళ్ళను ఉంచుతున్నాం, వాళ్ళని గౌరవిస్తాం. గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, ఇంటర్నేషనల్ వరకు మనం ఎంతమంది ఉన్నా మహిళలంతా భాగం ఉన్నారు. మనకు ఎంత హక్కు ఉందో వాళ్ళకంతా హక్కు ఉండాలి, వాళ్ళకంతా స్వేచ్ఛ ఉండాలని పట్టుదలతోటి ఈ భూసేన పోరాటం చేస్తుంది. మీ అందరికి పేరు పేరున అదేవిధంగా ఏ గ్రామంలో ఏ సర్పంచ్ గారికి ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి మా భూసేన ఎల్లవేళ మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీలో చూడు మన మహిళలను కొంచెం ఎండకే వస్తున్నారు. 2-3 మహిళలు ఎమ్మెల్యేలు ఉంటే మా గండం. అసెంబ్లీ భాగం ఎమ్మెల్యేలు జనరల్గా మీరు వేసి గెలవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎట్లా గెలిచిరో, వార్డు మెంబర్ ఎట్లా గెలిచిరో, ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఎట్లా మీరు మీకేం తప్ప మేము పురుషులతో సహా మేము పోటీ చేస్తామని గెలిచినా గెలవకున్నా అదే పోటీ చేస్తుంటే మీరే ముందుకు వస్తారు, మీకే పట్టుదల వస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు నేను మహిళ అని ఒప్పుకుంటే ఆ ప్రధానమంత్రి అయిపోయినా, మళ్ళా పూర్వ పురుషులో ఉన్నటువంటి మన మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో ఆమె మహిళ ముఖ్యమంత్రి అయిపోయినా ఆనాడు కాన్సీరామ్ గారి సపోర్ట్ ఉండి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసింది. అదేవిధంగా ఈ అసెంబ్లీలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు రాష్ట్రంలో సగ భాగం ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశంలో సగ భాగం ఉంటే దేశం బాగుపడుతుంది. అందుకని మేము ఈ సన్మాన కార్యక్రమం ఈరోజు మహిళలు ప్రతి గ్రామంలో రాజకీయంగా ఎదగాలని, ముందుకు రావాలని, కొన్ని సమస్యల్లో ఈ సర్పంచులు మీరు మా వారే రావాలని, పంచాయతీ చెప్పాలని, ఈ పరిష్కారమే చేయాలనే ఆలోచన చేయకుండా
మీ వారు సపోర్ట్ చేస్తారు. మీరే ఒక సర్పంచ్ వదల మీరు కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. మేము ఆడవాళ్ళ మాకేమైతే అనే ఆలోచనతో ఎట్లా జరగదు. అంత ధైర్యంగా మేము మీకు సపోర్ట్గా మేము వెళ్ళగల గ్రామాల కంపెనీ వేసినాం. మా బీసీల కంపెనీ మీరు సంపాదించండి. మీరు ఆ గ్రామాల్లో లేకపోతే బీసీల కంపెనీ వేస్తుంది. ఎందుకంటే మీకు ఈ బీసీల బలం. మీరు ఒక పార్టీలో ఉండొచ్చు, పార్టీ ఖచ్చితంగా ఈ బీసీలను స్థాపించడం జరిగింది. మీరు ఏ పార్టీ నుంచి మీరు గెలిచినా మీకు ఈ బీసీల మీరు ఒక ఆర్గనైజ్గా మీరు స్థాపించుకోండి. ప్రతి గ్రామంలో బీసీల కంపెనీ ఉండాలి. ఈ సభ వేదికపైన మా పెద్దలకు చెప్తున్నా, ప్రతి గ్రామంలో బడుగు బలహీన వర్గాలకే కాదు, అగ్రకుల నాయకుల పేదలకి మన ప్రాబ్లం అయితే మన బీసీలు అంటుండి ఒక బీసీల నమ్మకం ప్రతి ఊళ్ళో కలగాలి. ప్రతి నాయకుడు ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలో వస్తే ఈ నాయకులే వస్తారనే ఆలోచన మన సోదరులు చేయొద్దు. మన బీసీ పార్టీల కోసం ముందు మన బీసీల నాయకులు వచ్చి మనం కాపాడుతారనే నమ్మకం కలిగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అదే కన్నీవరం గారు సర్పంచ్ ప్లీజ్ పంపుతాడా. తర్వాత 4th వార్డ్ మెంబర్ తులసి ఇంజాపురం పూజిత. 6వ వార్డ్ అనిత గారు వేదికపైకి రావాలని కానీ 3వ వార్డ్ అజీపల్లి ప్లీజ్ పంపుతాడా. చేయాలని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మా బీసీ సేన ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్లకు మహిళా వార్డ్ మెంబర్స్కి సన్మాన ప్రోగ్రాం అని బర్కా కృష్ణన్నతో తర్వాత మా సదర్ శ్రీనన్న జిల్లా అధ్యక్షుడు అన్నతో అడగగానే వాళ్ళ సహకారం మాకు అందించి మమ్మల్ని వెన్నంటే ముందుకు నడిపించి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి మాకు తోడ్పాటు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి మా బీసీ సేన మహిళలందరి తరఫున ధన్యవాదాలు. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వించేసిన సబియా సుల్తానా మేడం గారికి, పీపీ మేడం గారికి ధన్యవాదాలు. ఇక ఈ నియోజకవర్గం 6 మండలాల నుంచి మహిళలు 69 మంది సర్పంచులు విన్ అయ్యారు. 400 మంది వార్డు మెంబర్లు విన్ అయ్యారు. అంతమందికి 2 days నుంచి నేను అతి కష్టంగా కాల్ చేయాల్సి వచ్చింది. ఎట్లా అంటే సర్పంచులవి నెంబర్స్ ఓకే దొరికాయి, కానీ వార్డు మెంబర్స్ నేను చాలా కష్టపడి తీసుకొని ఫోన్లు చేశాను. వాళ్ళందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వీచేసి మా చిరు సత్కారాన్ని అందిపుచ్చుకున్నందుకు, ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి నూతన సర్పంచులుగా వార్డు మెంబర్స్గా విన్ అయినందుకు మా బీసీ సేన తరఫున కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఇక ముందు బీసీ సేన ఆధ్వర్యంలో ఇలాంటి మహిళా కార్యక్రమాలు, మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలు చాలా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా నేను పెద్ద ఎత్తునే చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఎందుకంటే మా బీసీ సేనలో అన్న వాళ్ళందరూ మాకు ఫుల్ సపోర్టింగ్గా ఉంటున్నారు. ఈ బీసీ సేన నేను చాలా ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా మహిళల విషయంలో అవేర్నెస్ తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ జీవితం. ఈరోజు మన షాద్నగర్ నియోజకవర్గం సర్పంచులు వార్డు మెంబర్ల సన్మానం ఓన్లీ మహిళ. మేము ముఖ్యంగా మహిళలు ఎందుకు సన్మానం చేయాలనుకున్నామంటే, మేము చేసే కార్యక్రమం సన్మానం కోసం కాదు, వాళ్ళ లోపల ఉన్న అవేర్నెస్ కోసం. సో మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ తొందరగా అందదు. సో రాజకీయాల్లో వాళ్ళు ఒక స్టెప్ వేసినా కూడా వాళ్ళకి అవేర్నెస్ లేక రాజకీయంగా వాళ్ళు వెనుకబడతారు, అంటే మాట్లాడలేక వెనుకబడతారు. సో మా ఈ స్టేజ్ వల్ల, మా ఈ ప్రోగ్రాం వల్ల వాళ్లకు మాట్లాడే ధైర్యం, స్టేజ్ ఫియర్ పోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేసుకున్నాము. అట్లాగే ఈ మహిళా సర్పంచుల కార్యక్రమము ఆమె దగ్గరుండి, సో మహిళలు అన్న మాలాగా ఇన్స్పైర్ కావాలి, మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము జేక కూడా
ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లాగే నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మీరు మహిళలని ముందుకు తెచ్చి వాళ్ళ అవేర్నెస్ తెచ్చి వాళ్ళలో ధైర్యాన్ని నింపి సమాజం పట్ల వాళ్ళ ఆలోచన భావాన్ని పంచుకునే విధంగా మీరు తోడ్పడతారని మేము ఆశిస్తున్నాము. సో అట్లాగే ముఖ్యంగా ఏంటంటే దేశంలో పార్లమెంట్లో అసెంబ్లీలో అన్నింటిలో కూడా ఏంటంటే మనకు ఎక్కడైనా సభల్లో 50% మహిళలు కూర్చోవాలి. సో ఎందుకు కూర్చోట్లేడు? కారణం ఏంది అంటే ప్రభుత్వమే డిసైడ్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే 50% ఇచ్చింది. అయినా కూడా మనోళ్ళు పోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. గెలిచినా ఇంట్లో నుంచి సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయలేకపోతున్నారు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అవేర్నెస్ తోటి ధైర్యం నింపుకొని వాళ్ళు పురుషులతో సమానంగా సమాజం పట్ల వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకునే ధైర్యం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకి మా ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో దీనికి వీచేసిన మా సర్పంచులు వార్డు మెంబర్లకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా తరపున ఈరోజు షాద్నగర్ నియోజకవర్గ మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరులకు బీసీ సేన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళా యొక్క సాధికారికతను బీసీ సేన తరపున ప్రపంచానికి చాటి చెప్పడానికే బీసీ సేన వారి యందు ఈరోజు మొదటిగా సన్మాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి స్థానిక సంస్థల లోపల ప్రతి ఎలక్షన్స్ లోపల బీసీ సేన ప్రతి ఒక్కరి బీసీల వెంబడి ఉండి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని చెప్పేసి బీసీ సేన వాళ్ళు వెంబడి ఎన్నంటే ఉండి వారి యొక్క భవిష్యత్తు కొరకు వారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క రాజకీయ నిర్ణయాలకు బీసీ సేన తోడ్పాటు ఉండి వారి ఎదుగుదలకు మేము ఎంతో తోడ్పడతామని చెప్పుకుంటూ అదేవిధంగా మహిళా మనులకు ప్రత్యేకంగా బీసీ సేన తరపున మేము ఎంతో సహాయాన్ని చేసుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి రాజకీయ భవిష్యత్తును ఉందంటూ వారికి వెన్నంటే ఉండి వారికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి బీసీ సేన తరపున మేము కాంక్షిస్తున్నాం. ఈరోజు జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో మా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మా జయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మహిళా సర్పంచులకు అదేవిధంగా వార్డు మెంబర్లకు వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ రాజకీయంగా ఎదగాలని ముందుకు రావాలని ఆమె యొక్క సిద్ధాంతం, బీసీ సేన యొక్క సిద్ధాంతం. ఈ జనాభాలో సగం ఉన్న ఈ మహిళలను మన రాజకీయంగా ఎంటుండి తోడ్పాటు సపోర్ట్ చేసి బీసీ సేన వాళ్ళని రాజకీయంగా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు దేశంలో రాష్ట్రంలో గ్రామాల నుంచి సగభాగం ఉన్న మహిళలు అసెంబ్లీలో పార్లమెంట్లో సగం అధికారం పంచుకోవాలని చెప్పి వాళ్లకు గ్రామాన మోటివేషన్ చేస్తూ బీసీ సేన ఆధ్వర్యంలో మన మహిళా నాయకురాళ్ళు, మన మహిళా సోదరులు అందరూ ఇంట్లో ఉన్న మహిళలను ఒంటింటికే పరిమితం కాదు, రాజకీయంగా ఎదగాలని చెప్పి సిద్ధాంతంతో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మహిళా సర్పంచులకు, వార్డు మెంబర్లకు మేము బీసీ సేన ఫుల్ సపోర్ట్ ఉండి వాళ్ళ సహకారాలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.